స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ వైపు మంగరాజు గారు, సత్యం గారు, గురపడిచి ఇతర మిత్రులందరూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం. అలాగే ఇట్టి టోర్నమెంట్ కి విన్నర్ బహుమతిగా ఆడియో ప్రైజు కప్పుల స్పాన్సర్ గా అరకాల కనకరాజు గారు. దీనికి నిర్వహించిన అందరికీ చాలా ధన్యవాదాలు. రన్నర్ కప్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ రాజీనామా విలేజ్ టు విలేజ్ మొదటి బహుమతి విన్నర్ టీం. ఈ క్రీడా పోటీలు, క్రికెట్కి సంబంధించినటువంటి పోటీలు వేసవి కాలం వచ్చిందంటే ఆటలకు సంబంధించినటువంటి అంశంలో స్కూళ్ళల్లో కూడా సెలవులు ఉండడం వల్ల విద్యార్థులు కానీ యువకులు కానీ ఎక్కువగా ఈ వేసవి కాలంలో తమకు నచ్చినటువంటి ఆటలు ఆడుతూ ముందుకు పోయేటువంటి క్రమంలో క్రీడాభిమానులు క్రీడకు సంబంధించినటువంటి ఉత్తేజాన్ని పరిచయం చెప్పేటువంటి ఆలోచనతోటి అనేక మంది అనేక ప్రాంతాల్లో క్రికెట్ టోర్నమెంట్లు, వాలీబాల్ టోర్నమెంట్లు, కబడ్డీ టోర్నమెంట్స్ ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆటలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మరి ఇక్కడ ఈ రాజీనగర్ ప్రాంతంలో క్రికెట్కి సంబంధించిన పోటీలు జిల్లా స్థాయి విలేజ్ టు విలేజ్ ఏర్పాటు చేయడం, అందులో ఇంచుమించు 46 జట్లకు పైనే రావడం, అందులో ఫైనల్గా తంగలపల్లి, రాజీవ్ నగర్ రావడం, అందులో తంగలపల్లి మొదటి స్థానంలో ఉండడం, రాజీవ్ నగర్ రెండవ స్థానంలో ఉండడం జరిగింది. వారి శుభాకాంక్షలు సందర్భంగా నేను తెలియజేస్తాను. మనకి ఆటల పోటీల పట్ల ఆసక్తి పెంపొందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కప్ పేరిట అన్ని జిల్లాల్లో కూడా క్రీడా జ్యోతిని తెప్పించి ఆ తదుపరి మండల కేంద్రాలు కూడా క్రీడా జ్యోతిని పంపించి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను క్రీడల పట్ల ఆకర్షించే విధంగా, క్రీడల పట్ల మక్కువ పెంచుకునే విధంగా యువత ఉండాల్సింది క్రీడా మైదానాల్లో. ఎందుకంటే గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పినటువంటి క్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేటువంటి ఆలోచనలో భాగంగా కూడా యువత ఉండాల్సింది క్రీడా మైదానాల్లో అనేటువంటి ఓ కాన్సెప్ట్ తోటి మరి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఈరోజు మన తెలంగాణకు సంబంధించి తీసుకొని రావడం మీరు అందరూ కూడా చూశారు. అంటే క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒలింపిక్స్లో మన రాష్ట్రం కంటే చిన్న దేశాలు బంగారు పథకాలు తీసుకొని వస్తున్నాయి. ఇంత పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశానికి బంగారు పథకం తీసుకురావడంలో ఒకటి ఆ రాష్ట్రం మనం ఎంతో ఆనందపడిపోతున్నాం. అలాంటిది మన తెలంగాణ నుంచి కూడా భవిష్యత్తులో ఒలింపిక్స్లో ఎందుకు బంగారు పథకాలు తీసుకురావడానికి కోసం చేసే ప్రయత్నంలో మనం ముందుకు ఉండకూడదనేటువంటి ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి యువతకు ఈరోజు సీఎం కప్ పేరిట ఇదే జిల్లాలో సుమారు 40 రకాల ఆటల పోటీలకు సంబంధించి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ పక్షాన మండల స్థాయి ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని ఇందులో ఎంపికైన వారందరూ కూడా రాష్ట్ర స్థాయికి మనం పంపించి వారికి మెలకువలు అంటే వారి క్రీడా రంగంలో ముందుకు ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం కూడా ఈరోజు చేసిన సందర్భం నాకు బాగా గుర్తు. సిరిసిల్లకు మొదటిసారి వచ్చినప్పుడు మాకు ఇక్కడ క్రీడా మైదానం లేదంటే సుమారు 5 నుంచి 6 ఎకరాలు బతుకమ్మ దెబ్బ దగ్గర ప్రైమ్ టైం లొకేషన్లో క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి జిల్లా కేంద్రంలో ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం ద్వారా కేటాయింపు జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు క్రీడా శాఖ మంత్రులు శ్రీహరి గారితో మాట్లాడడం జరిగింది. శివసేన రెడ్డి గారు కూడా వచ్చే స్థలం చూసిపోయింది. అది కూడా మనకు ఏర్పాటు చేసుకున్నట్టు ఆ స్టేడియం వల్ల క్రీడా మైదానం వస్తుంది,
ఆ క్రీడా మైదానంలో ఆటలతో పాటు ఇతరత్ర ప్రముఖ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కోసం ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుంది. వేములవాడలో కూడా ఒకటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు అంటే క్రీడలకు ప్రాముఖ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చూస్తున్నటువంటి తరుణంలో మరి గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు క్రీడాకారులకు సంబంధించినటువంటిది ఈరోజు మైదానం వెచ్చించకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం క్రీడా మైదానం సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి త్వరలోనే మరి ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా ఆ ప్రయత్నం చేస్తూ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం మాట సందర్భంగా చెప్తూ యువతకు సంబంధించి ఈరోజు ఇంచుమించు 70,000 ఉద్యోగాల కల్పన కూడా చేపట్టడం జరిగింది. అంటే రాబో రోజుల్లో కూడా ఇంకా యువతకు మేలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఉద్యోగ రంగంలో కాకుండా ఉపాధి రంగంలో ముందుకు పోయేటువంటి వారికి కూడా ఈరోజు బ్యాంకర్ల ద్వారా ఉపాధి పరిశ్రమలు ఏర్పడించుకున్న వారికి స్వయం ఉపాధిలో ముందుకు పోయేటువంటి వారికి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడానికి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అనేక వర్గాలు అన్ని రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళికలో ముందుకు తీసుకుని పోతున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ మరి ఏదైతే ఆడపు వెంకట స్వామికి సంబంధించిన మిత్రుడు ఇటీవల ప్రకాశాలతో కలిసి ఈరోజు ఇక్కడ బహుమతి కార్యక్రమానికి రావాలి. గత 4 రోజులుగా ఇక్కడ పండుగ వాతావరణంలో అనేక గ్రామాల నుంచి క్రీడాకారులు వచ్చి ఆటలు పోటీలు క్రికెట్లో ఆడుతూ ఉన్నారు. ఫైనల్ సాయంత్రం 5 గంటలకు ఉంటుంది, మీరు రావాలని చెప్పన్నప్పుడు నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి యొక్క మిత్ర బృందాన్ని నా తరఫు నుంచి అభినందన అందజేస్తూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించే వారందరికీ కూడా ఇటీవల నేను రాష్ట్ర స్థాయి వాలీబాల్కి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించే క్రమంలో అసోసియేషన్ వారికి నేను మాటిచ్చిన ప్రకారం రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు వేములవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒకప్పుడు గ్రామీణ క్రీడలైనటువంటి మరి మల్ల యుద్ధమే కానీ విల్లు విద్యనే కానీ రకరకాల ఆటలకు సంబంధించి పనులు చేసినటువంటి వాళ్ళందరూ వచ్చి సాయంత్రం ఈ ఆట విడుపుతున్న శ్రమను తగ్గించుకునేటువంటి ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ఈ ఆటలు ఆధునిక క్రీడగా ఈరోజు క్రికెట్ వచ్చిన తర్వాత అనేక మంది క్రికెట్ పట్ల మక్కువతో ముందుకు పోతున్న క్రమంలో ఫుట్బాల్ పట్ల కూడా ప్రపంచం అంతా కూడా చూస్తున్న తరుణంలో మీరు చూసారు. స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారుడిగా ఈరోజు మెస్సీని మన తెలంగాణ తెప్పించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత క్రికెట్ ఫుట్బాల్ దానిలో ఉన్నటువంటి ప్రముఖ క్రీడాకారు మెస్సీని కూడా తీసుకొని వచ్చి వారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆట ఫుట్బాల్ ఆడినటువంటి వైన మీరు చూసారు. ఇటీవల మా శాసనసభ్యులకు సంబంధించి ఇప్పుడు 13 సంవత్సరాల క్రితం శాసనసభ్యులకు క్రీడలు పోటీలు పెట్టేటువంటి రెడ్డి గారు అయాములు అప్పుడు అంటే శాసనసభ్యులకు కూడా క్రీడలకు సంబంధించినటువంటి పోటీలు ఏర్పాటు చేసిన క్రమంలో మీరు చూసి లాల్ బహదూర్ స్టేడియంలో మీ అందరూ కూడా కొంతమంది కబడ్డీ ఆడారు, ఫుట్బాల్ ఆడారు. ఆ ఫుట్బాల్లో ఎమ్మెల్యేలు మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెస్సీతో ఆడిన ఆట చూసారు మీరు. వారు గోల్స్ చేసింది తర్వాత కూడా ఎమ్మెల్యేలతో కూడా ఆట వారు ఫుట్బాల్ ఆడినటువంటి సందర్భం. అంటే ఇదంతా కూడా క్రీడా రంగానికి ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం. శాసనసభ్యులు కూడా క్రీడా రంగంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల జిల్లా ప్రాంతంలో క్రీడాకారులకు ఉత్సాహాన్ని ఇవ్వాలని చెప్పని తెలంగాణ శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు కూడా 2 రోజులు జరుపుకున్నాం. ఆ తర్వాత కళారూపాల్లో కూడా నాటికలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటువంటి వివిధ రూపాల్లో కూడా మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి కార్యక్రమం కూడా శాసనసభ్యుల ద్వారా మనం చేసుకున్నాం. దాని యొక్క కార్యక్రమం రూపకర్త ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువత క్రీడా మైదానంలోకి రావాలి. వారి క్రీడల్లో ఈ క్రీడల వల్ల 2 రకాలు అంటే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, మానసిక దృఢత్వం పెరుగుతుంది, ఇతర ప్రాంతాలతో స్నేహభావం పెంపొందుతుంది. తద్వారా మంచి అలవాట్లను నేర్చుకున్న వాళ్ళు అవుతాం. క్రీడా రంగంలో ఉన్న వారికి భవిష్యత్తులో వారి జీవితంలో ఆటుపోట్లు వస్తే తట్టుకునే శక్తినిస్తుంది క్రీడాకారుడికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆటలలో ఓడుతున్నాం, రోజు గెలుస్తున్నాం అంటే ఓటమి చిన్న వయసులో తెలుసుకుంటున్నాం, గెలుపు చిన్న వయసు తెలుసుకుంటాం. అలాంటిది మన జీవితంలో భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు తలెత్తిన ఇబ్బందిని అధిగమించేటువంటి శక్తిని ఈరోజు క్రీడాకారులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతను కూడా సన్మార్గంలో నడిపించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీని మన రాష్ట్రాన్ని తెప్పించి వారు ఫుట్బాల్ ఆడడం కానీ ఈరోజు మా శాసనసభ్యులు కూడా ఆటల పోటీలు పెట్టించి అందులో మార్గదర్శకం ఉండాలి చేసే ప్రయత్నం కానీ సీఎం కప్ ద్వారా
గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాలు, జిల్లా ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆటల పోటీలను నిర్వహించడం అనేది ప్రభుత్వ పక్షాన్ని ఇదంతా కూడా క్రీడారంగాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుని రావడం చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంది. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో క్రీడాభిమానులు మా ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో కూడా వాలీబాల్ ప్రేమికున్నారు, కబడ్డీ ప్రేమికున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఏటా అనేక ప్రాంతాలు, సిరిసిల్లలో కూడా స్టేట్ మీట్ అయింది. ఈరోజే కబడ్డీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు యాక్చువల్లీ ఈ సమయం వారికి ఇచ్చిన 6-7 మధ్యలో అయిన తర్వాత వారిని కలవాలి, ఒక స్టేట్ మీట్ ఏర్పడేద్దామని చెప్పిన మాట. నాకు అనుకోకుండా హైదరాబాద్ అర్జెంటుగా ప్రయాణం, రేపు మార్నింగ్ విజయవాడ వెళ్ళాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది. వారు భవిష్యత్తులో వీలైతే నేను అనుకుంటా వారు ఒప్పుకుంటే వాళ్ళు డేట్లు ఇస్తే మన జిల్లాలో కూడా మరి వేరే ప్రాంతంలో కావచ్చు, వాళ్ళు అడిగే ప్రాంతంలో కూడా ఒక స్టేట్ మీట్ కబడ్డీ కూడా రావడానికి అవకాశం. అంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి క్రీడలను ఈరోజు మనం ప్రోత్సహించాలని చెప్పిన ఒక ఆలోచన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా తీసుకొని పోతా ఉన్నాం. వేదిక మీద పెద్దలు కూడా నేను అనేక వేదికల మీద చూస్తున్నా, మొదటి బహుమతో, రెండో బహుమతో నగదుకు సంబంధించిన ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి సాంప్రదాయం. భవిష్యత్తులో కూడా మన ప్రాంతాల్లో క్రీడను మరింత ప్రోత్సహించే విధంగా మనం అందరం కూడా సహకారం అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈరోజు ఆహ్వానించినట్టు నిర్వాహకులకు ప్రత్యేక